హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు నేను తెలంగాణ స్టైల్ మటన్ కర్రీ చేసుకుంటున్నాను. దానికోసం ఒక కేజీ మటన్ తీసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ల చిల్లీ పౌడరు, ఒక 1 టేబుల్ స్పూన్ సాల్ట్, కొంచెం టర్మరిక్, 2 టేబుల్ స్పూన్ కొరియాండర్ పౌడరు, 1 టీ స్పూన్ క్యూమిన్ పౌడరు, 2 టేబుల్ స్పూన్ల జింజర్ గార్లిక్ పేస్ట్ తీసుకొని 1/4 కప్పు యోగర్ట్ కర్డ్ తీసుకొని బాగా కలుపుకొని మ్యారినేట్ చేసుకొని 1 or 2 అవర్స్ పక్కన పెట్టేసుకోండి. ఫ్రిడ్జ్లో పెట్టుకోండి వీలైతే. ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక బే లీఫ్, 2 ఇలాచీ, 2 సినమన్ స్టిక్స్, 4 క్లోవ్స్, సాజీరా వేసుకొని మంచిగా కలుపుకొని ఇప్పుడు చాప్డ్ చిల్లీస్ ఇంకా కరివేపాకు వేసుకొని మంచిగా కలిపేసుకున్నాక ఇప్పుడు ఫైనల్గా ఫైన్లీ చాప్డ్ ఆనియన్స్ నేను గ్రేట్ చేసి వేసుకున్నాను. మంచిగా ఆనియన్స్ని కూడా ఫ్రై చేసుకొని ఆయిల్ బయటికి యూజ్ అవుట్ అవ్వాలి. ఇప్పుడు దీనికి ఆనియన్స్కి కావాల్సినంత సాల్ట్ ఇంకా కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి. మంచిగా ఫ్రై చేసుకోండి దాన్ని. తర్వాత కొంచెం టర్మరిక్, ఇంకా నేను ఇక్కడ పుదీనా వేసుకున్నాను కొద్దిగా. బాగుంటుంది, ట్రై చేయండి. పుదీనా బాగా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకొని ఇప్పుడు మ్యారినేటెడ్ మటన్ వేసుకోండి. మటన్ని బాగా మంచిగా కలుపుకోవాలి, మూత పెట్టకుండా మంచిగా ఫ్రై చేసుకోండి మటన్ని. చాప్ టమాటో, ఒక 1 మీడియం టమాటో వేసుకోండి. మీరు కావాలంటే స్కిప్ చేసేసుకోండి. నేనైతే వేసుకున్నాను. ఒక 1 మీడియం టమాటో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని ఇంకొంచెం చిల్లీ పౌడర్ వేసుకున్నాను. ఇందులోకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే 2 టేబుల్ స్పూన్ కోకోనట్ పౌడరు, ఇంకా కొంచెం మేథీ లీవ్స్. సో మేథీ లీవ్స్ కొంచెం తక్కువ వేసుకోండి, లేదంటే కర్రీ చేతి వచ్చేస్తుంది. తర్వాత దీన్ని మంచిగా ఫ్రై చేసుకొని ఒక 1/2 కప్పు వాటర్ పోసుకొని ప్రెషర్ కుక్ చేసుకుందాం. ఇప్పుడు 4 విజిల్స్ ప్రెషర్ కుక్ పెట్టేసుకుంటే చూసారు కదా ఇంత బాగా ఆయిల్ మొత్తం ఊజ్ అవుట్ అయిపోయిందో. ఇప్పుడు దీన్ని నేను టేస్ట్ చూసుకుంటాను. ఉప్పు కారం అన్నీ సరిపోయలేదో టేస్ట్ చూసుకుంటాను. నాకు బాగానే ఉన్నది, కానీ కొంచెం ముక్క బాయిల్ అవ్వలేదు. సో నేను 2 విజిల్స్ పెట్టి మళ్ళీ ప్రెషర్ కుక్ చేసుకుంటాను కొరియాండర్ లీవ్స్ వేసుకొని. చూసారు కదా ఆఫ్టర్ 2 విజిల్స్ ఎంత బాగుందో మటన్ కర్రీ. జ్యూసీగా ఉంది పీస్. దీన్ని ఇప్పుడు నేను వైట్ రైస్లోకి తింటాను. చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.